కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో మరల చిలుత సంచారం జరిగిన ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాపన్నదార గ్రామంలో ఒక్క పశువుని చంపిన చిరుత సమీప గ్రామాలలో తిరగటం గిరిజనులకు ఏ క్షణాల ఏమి జరుగుతుందోనని భయంగా ఉంటున్నారు. ఫారెస్ట్ సిబ్బంది పులి జాడలను కనుక్కొని పులి ఏ ప్రాంతాల్లో తిరుగుతుందో అక్కడ మెగా కెమెరాలను అమర్చారు. గిరిజన గ్రామాల ప్రజలు ఎవరూ ఒంటరిగా రాకూడదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక బోర్డులను అమర్చారు. త్వరలోనే చిరుతకు బంధిస్తామని అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు బయటకు తిరగకుండా ఉంటేనే మేలని ఆయన అన్నారు. భోజనం వస్తుందా? రేషన్ వస్తుందా? టైంలో వస్తుంది. ఈరోజు మీటింగ్ ఉన్నదానికి అవి వేసారు సార్, అందుకే పట్టుబాటు రమ్మన్నారు సార్. ఏంటంటే ఏదో ఒక విధంగా అలా శైలి గట్ట ఆడిస్తూ ఉంటే ఏ తాళాలు కన్నా తీసిద్దరు పోయినట్టు అలా కాకుండా నిన్న నడిచినట్టే తీసుకున్నారు వాళ్ళు గాడ్రల్లో అందరిన. ఇక్కడ సార్ అటే నిలబడ్డానికే కదా, మన కోసమే కదా వచ్చి ఇంత కొండల దగ్గరకు వచ్చారంటే మనకి చూస్తే కదా ఎప్పుడు లేని భయంకరం జరిగేస్తున్నాయి. అందుకే జనం వచ్చేస్తున్నారు. ఇలాగ ఏకుంటే బాగుంటుంది. మాది బాపన్నదార గ్రామం అండి, పత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా. నా పేరు మురళ వెంకటలక్ష్మి. మొన్న శనివారం 7వ తారీఖున 2:30-3 ఆ ప్రాంతంలోని మా అబ్బాయి మా మరిది గారు కొండకు దూడలు తోలుకొని వెళ్ళారండి. 2:30-3 ఆ సమయంలోన పులి ఆవును తినేస్తుంది, దూడను తినేస్తుందండి, ఆవును తినేస్తుందండి. ఊర్లోకి వచ్చి మా మరిది గారు కబురు చెప్పాడండి. ఈలోగా మా ఆయన మా ఊరి గ్రామస్తులందరూ కలిసి వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఏమి కనిపించలేదండి. మళ్ళీ ఫారెస్ట్ ఆఫీసులకి ఇన్ఫార్మ్ చేసామండి. వచ్చి వాళ్ళు కూడా స్పందించి ఎంక్వైరీ చేశారండి. కాకపోతే మాకు ఊర్లో నుంచి కొంచెం సేలోకి వెళ్ళాలన్నా మాకు భయంగా ఉంటుందండి. ఇది వరకంటే భయం గట్ట ఉండేది కాదు. అలాగా ఆవును తినేస్తున్న కంచి మాకు సేలోకి ఒంటరిగా వెళ్ళాలన్నా భయపడుతున్నారండి. కనీసం ఒక్కొక్కళ్ళు సేలోకి వెళ్ళాలన్నా చాలా భయపడుతున్నారండి.
దూడలకి మేకలకి వెళ్ళి వాళ్ళు కూడా భయపడుతూనే ఉన్నారండి. దీనికి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ పులిని బంధించాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆ పులిని బంధిస్తే కానీ మాకు భయం తగ్గదండి. దారపల్లి అండి, బాపందారండి. అంతే భయంకరంగాన పులి వచ్చేసి మా కొండల మీద మేము ఎక్కడికి వెళ్ళకుండా జనాలు భయం పడిపోయి ఇంట్లో ఉంటున్నామండి. మేము జనాలం చాలా భయంకరంగా ఉన్నదండి. ఇదే ఏరియాలో ఉన్నదండి, ఎక్కడికి పోతా లేదండి. అది ఈ నాగలకొండ దళంలో ఉన్నదండి. అంతే చాలా భయంకరంగా బయటికి వెళ్ళకుండా జనాలు లోన నుంచి బయటికి రాకుంటుంటున్నామండి. రాకడానికి కూడా భయం పడుతున్నామండి. ఇంకేంటి చెప్పాలండి? ముఖ్యమంత్రి అలాంటి పూజల సంటిబాబు అండి నా పేరు. ఎవరు? బురదకోట అండి. మాకు బాపందరన్న గ్రామంలోనే పులి తిరిగి 11వ తారీఖు పట్టేసిందండి, కట్టేసింది. దాని గురించి మేము భయపడి తిరుగుతున్నామండి. తిరుగుతున్నాం. మాకు మీరు అధికారులు మీరే మాకు కొంత కాపాడి దానికి న్యాయం చేసి పరిష్కరించాలండి సేవను కోరుకుంటున్నామండి. టైపు ఏ టైంకి ఏమవుతుందని మేము బయటికి తిరగడానికి కూడా ఇబ్బంది పడుతుందండి. కిందకి దిగుదామన్నా ఇబ్బంది పడుతున్నామండి. ఒక హాస్పిటల్ కింద దిగాలన్నా భయపడుతున్నామండి. ఊరంతా అల్లకొల్లం ఉందండి. కొంత వచ్చి మీరే పరిష్కారం చేయాలండి. ముఖ్యంగా ఆ పులిని పట్టుకొని మాకు తొందరగా కొంత చంద్రబాబు నాయుడిని కొంత కోరుకుంటున్నా అండి, పట్టుకొని మాకు కాపాడాలండి. మీరే కాపాడి తోడవాలండి అని చెప్తున్నాండి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం చెప్తున్నామండి, మీరే చేయాలండి. ఇలాగండి మా ఊరికి కేమిడితవాడండి. మా ఊరికి పులి వచ్చిందండి. మా ఊర్లో దూడలకు వెళ్ళాలన్నా మేకలకు వెళ్ళాలన్నా భయంగా ఉందండి. మరి దాని గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని మరి రావాలని అతను వచ్చి మరి దాన్ని పట్టుకోవాలండి మేము ఆశిస్తున్నామండి. మా ఊళ్ళో ఒక ఆవును తినేసిందండి. ఆవును కూడా తినేసిందండి. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉందండి. దాని గురించి మరి ఏం చేస్తారో అధికారులందరూ వచ్చి దాన్ని పట్టాలని మేము అనుకుంటున్నామండి. బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది, కాసుకుంటున్నామండి. దాని గురించి అటుకి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. మరి మేకల్ని దూడల్ని కూడా తింటుందో మమ్మల్ని ఏం చేస్తుందో అని అంత భయం ఉందండి. దాని గురించి మీరు పట్టించుకోవాలండి. పులిని బంధించాలండి. ఇలాగండి కేమిడితవాడండి, పత్తవాడు మండలం కేమిడితవాడండి. మా ఊరికి వెళ్ళి పులి వచ్చిందండి. ఒక ఆవులకి వెళ్ళడానికైనా మేకలకి వెళ్ళడానికైనా చాలా భయకరంగా ఉంటుందండి. మేము ఒంటిగా సంటిగా బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ పులిని కొంత పట్టుకొని బంధించాలండి. మా ఊర్లో ఆవుని తినేసిందండి. మీకు అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు రీసెంట్గా ప్రతిపాడు మంజల్ తర్వాత ఏలేశ్వర మంజల్లో ఒక వార్నింగ్ లాగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశం ప్రకారం మనం అన్ని ప్లేసెస్లో వార్నింగ్ ఇచ్చాము. దట్ సమ్ పగ్ మార్క్స్ హ్యావ్ బీన్ సాన్ ఫర్ పులి గురించి ఒక పగ్ మార్క్స్ విజిబుల్ అయింది కొన్ని ప్లేసెస్లో. దట్స్ వై ఇది అన్ని గ్రామ సభలు అన్ని ప్లేసెస్లో ఎంఆర్ఓస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అందరికీ గానం పెట్టాలి కంపల్సరీగా. దట్ రాత్రి ఈవినింగ్ 6-7 తర్వాత దే షుడ్ నాట్ గో అవుట్ అలోన్. సిమిలర్గా ఉనికి పశువులు కూడా రాత్రి కొంచెం గట్టిగా నార్మల్గా ఇంట్లో ఎక్కడే లోపల పెడితే కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి. వన్ విభాగ అధికారి కూడా వెరిఫై చేస్తున్నారు. సో దట్ ఆ టైం తక్ కంపల్సరీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ.